Hello all, welcome back to Telugu explanation of Ramesh Singh Indian economy. Sorry for the delay. సో స్టార్ట్ చేద్దామండి అప్లోడ్ చేయటం. సో 4th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. 3rd చాప్టర్ మనకి ఫినిష్ అయిపోయింది కదా. 4th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ప్లానింగ్, ఎకనామిక్ ప్లానింగ్. దీంట్లో ప్లానింగ్ థియరీస్ ఉంటాయి. సో విల్ గో టు ద క్లాస్. ఇంట్రడక్షన్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఇన్ ఆర్డర్ అంటే మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. ఇన్ ఆర్డర్ నాట్ టు లిమిట్ ద డిస్కషన్ ఆన్ ఎకనామిక్ ప్లానింగ్ టు జస్ట్ అన్ అకాడమిక్ ఎక్సర్సైజ్ వీ నీడ్ టు డిస్కస్ ఇట్ ఇన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎకానమీస్. సో మనం అకాడమిక్గా చూడకుండా, మనం చదువుకునే దానిలాగా చూడకుండా దీన్ని ప్రాక్టికల్గా చూడాలి. వీ నీడ్ టు డిస్కస్ ఇట్ ఇన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎకానమీస్. రకరకాల ఎకానమీస్ నుంచి, ఆర్థిక వ్యవస్థల నుంచి దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లాగా, నిజ జీవితంలో జరిగిన సంఘటనలాగా తీసుకొని మనం వీటిని అర్థం చేసుకోవాలి. వితౌట్ ఏ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ టు ప్లానింగ్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ రోల్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా. మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా, చరిత్రలో జరిగింది తెలుసుకోకుండా ప్లానింగ్ గురించి వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మీనింగ్, దానికి అర్థం అని, మీ ప్లానింగ్కి ఒక అర్థం అనేది, ప్రణాళిక అనే దానికి ఒక అర్థం, దాని రోల్, పాత్ర ఎంతవరకు ఉంటుందనేది మనం అర్థం చేసుకోలేము. సో దిస్ స్మాల్ చాప్టర్ ఇంటెండ్స్ టు ఇంట్రడ్యూస్ ద రీడర్ టు ఆల్ వాట్, హౌస్ అండ్ వైస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ విత్ డ్యూ రికార్డ్స్ టు ద ఎక్స్పెరిమెంట్స్ బై డిఫరెంట్ కంట్రీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇంక్లూడింగ్ ఇండియా. సో ఈ చాప్టర్ మనకి ఏం చెప్తుందంటే, రీడర్కి, చదువుకునే వాళ్ళకి ఏం ఇంట్రడ్యూస్ చేస్తుందంటే, ఏంటి, ఎలా, ఎందుకు ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనేవి, ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్లానింగ్, ప్రణాళికలో మనకి ప్లానింగ్లో ఉన్న కాన్సెప్ట్స్ అనేవి ఎలా ఉపయోగపడినాయి, ఈ రికోర్స్ విత్ డ్యూ రికోర్స్ టు ద ఎక్స్పెరిమెంట్స్ బై డిఫరెంట్ కంట్రీస్. ఈ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకున్న ఎక్స్పెరిమెంట్స్ మనకి ఎలా హెల్ప్ చేశాయి, ఏం హెల్ప్ చేశాయి, ఏ విధంగా హెల్ప్ చేశాయి అనేది, ఎందుకు హెల్ప్ చేశాయి మనకు తెలుస్తుంది, ఇంక్లూడింగ్ ఇండియాతో సహా. ఇట్ కుడ్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ అ థియరటికల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద నెక్స్ట్ చాప్టర్ ప్లానింగ్ ఇన్ ఇండియా. సో ప్లానింగ్ ఇన్ ఇండియా చాప్టర్కి కూడా ఇదొక థియరటికల్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది. సో గోయింగ్ టు డెఫినేషన్. ఫాస్ట్ అప్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. A number of definitions have been forwarded by the different economists from time to time since the term planning entered the domain of economics. ఈ ఎకనామిక్స్లో ప్లానింగ్ అనే పదం వచ్చినప్పటి నుంచి సో చాలా డెఫినేషన్స్ అనేవి ఇచ్చారనమాట ఆ ఎకానమిస్ట్లు. సో టు మేక్ అస్ డెవలప్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్లానింగ్ వీ నీడ్ టు సీ ఓన్లీ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ విచ్ విల్ ఎనేబుల్ అస్ టు డ్రా అవుట్ ఎ వర్కింగ్ డెఫినేషన్ దట్ ఫిట్స్ ద కాంటెంపరీ టైమ్. సో మనకి ఆ క్లియర్ అండర్స్టాండింగ్ అనేది రావాలంటే, ప్లానింగ్ అంటే వీ నీడ్ టు సీ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్. కొన్ని చూస్తే సరిపోతుంది, చాలా డెఫినేషన్స్ ఇచ్చారు కదా అని అన్నీ చూసి మనం కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొన్ని చూసుకొని ఒక వర్కింగ్ డెఫినేషన్ అనేది, ఒక అవుట్లైన్ అనేది మనకు వస్తే అప్పుడు తగ్గట్టుగా మనకి ఒక అవుట్లైన్ ఒకటి వస్తే సరిపోతుంది. సో ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎకానమిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ అగ్రీడ్ దట్ పర్హాప్స్ ద బెస్ట్ డెఫినేషన్ ఈస్ గివెన్ బై హెచ్డి డికెన్సన్, అకార్డింగ్ టు whom economic planning is the making of major economic decisions, what and how much is to be produced and whom is to be allocated by conscious decision of determinate authority on the basis of a comprehensive survey of the economic system as a whole. సో చాలామంది ఏం అగ్రీ చేశారంటే, ఈ హెచ్డి డికెన్సన్ అనే ఆయన ఇచ్చిన డెఫినేషన్ బాగుంది, ఆయన ప్రకారం ఏంటంటే అది బెస్ట్ డెఫినేషన్ అన్నారు. ఆయన ప్రకారం ఏంటంటే ఎకనామిక్ ప్లానింగ్ అంటే ఏంటంటే మేకింగ్ ఆఫ్ మేజర్ ఎకనామిక్ డెసిషన్స్, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, చాలా వరకు ఆర్థికపరమైన ఆ నిర్ణయాలు తీసుకోవడాన్ని, ఆ నిర్ణయాలు తయారు చేయడాన్ని ప్లానింగ్ అంటారు. ఏంటది, వాట్ అండ్ హౌ, అదేంటంటే ఆర్థిక నిర్ణయాలు ఏంటంటే వాట్ అండ్ హౌ మచ్ ఈజ్ టు బి ప్రొడ్యూస్డ్, ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, అండ్ హూమ్ ఈజ్ టు బి అలోకేటెడ్ బై ద కాన్షియస్, తెలివిగా చేయాల్సిన అథారిటీ ఒక సర్వే చేసి, మొత్తం సిస్టమ్ మొత్తంలో కూడా ఒక సర్వే చేసి ఎవరికి ఏది ఇవ్వాలి అనేది, ఎవరికి ఏమి ఇవ్వాలి, హూమ్ ఈజ్ టు బి అలోకేటెడ్, తెలివిగా ఆలోచించి ఎవరికి ఏమి ఇవ్వాలి అని నిర్ణయించడమే ఎకనామిక్ డెసిషన్ అని హెచ్డి డికెన్సన్ చెప్పారు. అది అందరూ బెస్ట్ డెఫినేషన్ అన్నారు. సో ఇట్ వాజ్ ద నేషనల్ ప్లానింగ్ కమిటీ సెటప్ ఇన్ 1938 బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విచ్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై టు డిఫైన్ ప్లానింగ్. సో నేషనల్ ప్లానింగ్ కమిటీ ఎప్పుడు సెటప్ చేశారు, 1938లో సెటప్ చేశారు. ఎవరు చేశారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో. విచ్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై టు డిఫైన్ ప్లానింగ్. సో ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ ట్రై చేసింది ప్లానింగ్ని ఫస్ట్ టైం డిఫైన్ చేయడానికి. సో ఈ 1940 దో ఇట్స్ ఫైనల్ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1949 ఇన్ ఇండియా. సో దాని యొక్క ఫైనల్ రిపోర్ట్ అనేది 1949లో సబ్మిట్ చేసినా కూడా 1940లో
ఈ డెఫినేషన్ అనేది చేసిందనమాట. ఇట్ కుడ్ బి కన్సిడర్డ్ ద బ్రాడెస్ట్ పాసిబుల్ డెఫినేషన్ ఆఫ్ ప్లానింగ్. సో ఇది ప్లానింగ్ వచ్చేసరికి చాలా పెద్ద డెఫినేషన్, బ్రాడెస్ట్, ఎలాబరేట్గా ఉంది అని చెప్పొచ్చు. బ్రాడ్ మైండ్తో వాళ్ళు విశాలంగా చేశారంట ఈ డెఫినేషన్ని, విశాల హృదయంతో చేశారు ఈ డెఫినేషన్ని. సో ప్లానింగ్ అండర్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ మే బి డిఫైన్డ్ యాజ్ ద టెక్నికల్ కోఆర్డినేషన్ బై డిసింట్రెస్టెడ్ ఎక్స్పర్ట్స్. సో ప్లానింగ్ అని మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్లానింగ్ అనేది ఎలా డిఫైన్ చేశారంటే టెక్నికల్ కోఆర్డినేషన్ అంటే ఒక పని అందరూ కలిసి కూర్చొని చేస్తూ, ఒక పనికి సంబంధించిన మనుషులందరూ ఒకే సబ్జెక్ట్కి సంబంధించిన మనుషులందరూ బై డిసింట్రెస్టెడ్ ఎక్స్పర్ట్స్ అంటే ఎటువంటి పక్షపాతం లేని నిపుణులు కూర్చొని దేనికి సంబంధించిన నిపుణులు వాళ్ళందరూ కన్సంప్షన్ గురించి, ప్రొడక్షన్ ఎంత ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్, వాణిజ్యం, వ్యాపారం, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, సో ఇన్ అకార్డెన్స్ విత్ సోషల్ అబ్జెక్టివ్స్, వీటన్నిటికీ సంబంధించిన నిపుణులందరూ ఎటువంటి పక్షపాతం లేకుండా సోషల్ అబ్జెక్టివ్స్, సామాజికంగా కావాల్సిన వాటి గురించి ఆలోచించి సెట్ బై ద బాడీస్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది నేషన్. ఆ రిప్రజెంటేటివ్స్ దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వ్యక్తులు, దానికి ఎన్నుకోబడిన వ్యక్తులు కూర్చొని పక్షపాతం లేకుండా అందరు కలిసి కూర్చొని చేశారనమాట ప్లానింగ్ అనేది. అదే అంటే సోషల్ అబ్జెక్టివ్స్ గురించి ఆలోచించి మనకి సామాజికంగా పరిస్థితులను బట్టి కావాల్సిన వాటి గురించి ఆలోచించి చేసిన ఒక సిస్టమ్ అనమాట ప్లానింగ్ అంటే. సచ్ ప్లానింగ్ ఈజ్ నాట్ ఓన్లీ టు బీ కన్సిడర్డ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ రైజింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బట్ మస్ట్ ఇంక్లూడ్ ద కల్చర్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ అండ్ హ్యూమన్ సైడ్ ఆఫ్ లైఫ్. సో అటువంటి ఒక ప్లానింగ్ ఎకానమిక్స్ ఆర్థిక పరంగానే చూడకూడదు, అండ్ రైజింగ్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆర్థిక పరంగా, ఇంకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని, మన లైఫ్ స్టైల్ని మాత్రమే మార్చగలిగిందే కాదు, బట్ ఇంక్లూడ్ ద కల్చరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా హ్యూమన్ సైడ్ ఆఫ్ ద లైఫ్, హ్యూమానిటీని గురించి కూడా ఆలోచించాలి. సో అంటే మెటీరియల్ హ్యాపీనెస్, నాన్ మెటీరియల్ హ్యాపీనెస్ గురించి కూడా ఆలోచించి ఎథిక్స్ ఫాలో అవుతూ చేయాలన్నారు. సో బై ద late 1930 there was almost a political consensus that independent India will be a planned economy. సో 1930 కల్లా పొలిటికల్ కన్సెన్సస్ ఆలోచన ఏంటంటే, అగ్రిమెంట్ ఏంటంటే ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ప్లాన్డ్ ఎకానమీ అవుతుంది, ప్లాన్ చేసుకుంటాము. యాజ్ ఇండియా కమెన్స్డ్ ఎకానమిక్ ప్లానింగ్ బై ది ఎర్లీ 1950 ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్సో వెంట్ ఆన్ డిఫైన్ ప్లానింగ్. సో ఈ 1950 కల్లా ఎకానమిక్ ప్లానింగ్ స్టార్ట్ చేశారు 1950 స్టార్టింగ్లో. అప్పుడు ప్లానింగ్ కమిషన్ కూడా, ఇండియా యొక్క ప్లానింగ్ కమిషన్ కూడా వెంట్ ఆన్ డిఫైన్ ప్లానింగ్ని డిఫైన్ చేయడానికి తయారైపోయింది. సో అకార్డింగ్ టు ద ప్లానింగ్ కమిషన్, సో ప్లానింగ్ కమిషన్ పరంగా ప్లానింగ్ ఇన్వాల్వ్స్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ క్లియర్లీ డిఫైన్డ్ సిస్టమ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విచ్ టు ఫ్రేమ్ ఓవరాల్ పాలసీస్. ప్లానింగ్ అనేది ఏమి ఇన్వాల్వ్ చేస్తుంది? ది యాక్సెప్టెన్స్ ఆఫ్ క్లియర్లీ డిఫైన్డ్ సిస్టమ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో ఈ ఏమైతే కావాలి మనకు ఆబ్జెక్టివ్, మనకి ఎందుకు అసలు ప్లానింగ్ చేస్తున్నాం అనేది క్లియర్గా డిఫైన్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ విచ్ టు ఫ్రేమ్ ద ఓవరాల్ పాలసీస్. సో పాలసీస్ అనేది బిల్డప్ చేయటం, ఫ్రేమ్ చేస్తుందన్నమాట. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ స్ట్రాటజీ ఫర్ ప్రమోటింగ్ ద రియలైజేషన్ ఆఫ్ ఎండ్స్ నీడెడ్. ఇది మనకి ఏం కావాలి, రియలైజేషన్ ఆఫ్ ఎండ్స్ డిఫైన్డ్, మనకి ఏం కావాలి అనే ఉద్దేశాన్ని ప్రమోట్ చేస్తుంది, తెలియపరుస్తుంది. సో ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ అన్ అటెంప్ట్ అట్ వర్కింగ్ అవుట్ ఏ రేషనల్ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ప్లానింగ్ అనేది ఒక ప్రయత్నం అనమాట, అటెంప్ట్ అట్ వర్కింగ్ అవుట్ ఏ రేషనల్ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో సొల్యూషన్ రకరకాల విధాలుగా ఆలోచించి, అన్ని రకాలుగా కోణాల్లో ఆలోచించి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఏదో ఒక దారి అనేది చూపించే ప్రయత్నమే ప్లానింగ్. అండ్ అటెంప్ట్ టు కోఆర్డినేట్ మీన్స్ అండ్ ఎండ్స్. సో ఇది ఒక అటెంప్ట్, ఇది ప్రయత్నం దేనికోసం అంటే కోఆర్డినేట్ మీన్స్ అండ్ ఎండ్స్, రిజల్ట్స్ని, మనకి ఆదాయాన్ని కనపడి చూపించే ఒక ప్రయత్నం అనమాట. ఈజ్ ద డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ హిట్ అండ్ మిస్ మెథడ్ బై విచ్ ద రిఫార్మ్స్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆర్ ఆఫెన్ అండర్టేకింగ్. సో హిట్ అండ్ మిస్ మెథడ్స్, ట్రెడిషనల్ మెథడ్స్కి ఇది డిఫరెంట్ అని చెప్తున్నారు ఈ ప్లానింగ్ అనేది. So in the post-war period, a large number of newly independent countries were attracted towards planning. సో వార్ తర్వాత టైంలో చాలామంది అప్పుడు స్వతంత్రం పొందిన దేశాలు కూడా ప్లానింగ్కి అట్రాక్ట్ అయ్యాయి అన్నమాట, ఆకర్షించబడ్డాయి. సో మెనీ న్యూ ఫోర్సెస్ ఆఫ్ చేంజ్ kept refining the very idea of planning due to the compulsive necessities of industrialization or issue of sustainability of development process. So
kept refining the very idea of planning due to the compulsive necessities. సో చాలామంది వాళ్ళ ప్లానింగ్ని రిఫైన్ చేసుకోవాలనుకున్నారు. ఎందుకోసం అంటే కంపల్సివ్ ఇండస్ట్రియలైజేషన్ కోసం, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అనమాట. బట్ టు క్యారీ ఫార్వర్డ్ అవర్ డిస్కషన్ వీ నీడ్ ఏ వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ కంటెంపరీ డెఫినేషన్ ఆఫ్ ప్లానింగ్. సో ఇన్ని డెఫినేషన్స్ చదువుకున్నాం. సో ఈ కంప్లీట్గా మనకి ఒక ఫైనల్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రియలైజింగ్ it is a process. Planning is a process realizing well defined goals by optimum utilization of available resources. These are the 3 words you have to remember. Planning is a process. Planning అనేది ఒక ప్రాసెస్. వెల్ డిఫైన్డ్ గోల్స్ ఉంటాయి. ఎలా? బై ఆప్టిమైజింగ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. ఉన్న రిసోర్సెస్ని సరిగ్గా వాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ ప్లానింగ్. సో వైల్ డూయింగ్ సమ్ ఎకనామిక్ ప్లానింగ్ ద గవర్నమెంట్ సెట్స్ డెవలప్మెంటల్ ఆబ్జెక్టివ్స్ అండ్ అటెంప్ట్స్ టు డెలిబరేట్లీ కోఆర్డినేట్. సో ఎకనామిక్ ప్లానింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్ కొన్ని డెవలప్మెంటల్ ఆబ్జెక్టివ్స్ని సెట్ చేస్తుంది. అండ్ అటెంప్ట్స్ టు డెలిబరేట్లీ కోఆర్డినేట్ ఎకనామిక్ డెసిషన్స్ మేకింగ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ to influence direct or in some cases even to control the level and growth of nation's main economic variables. ఇంకా ఏం అటెంప్ట్ చేస్తుంది? డెవలప్మెంట్ అవ్వడానికి కావాల్సిన విషయాలని సెట్ చేస్తుంది, కావాల్సిన పాలసీస్ని సెట్ చేస్తుంది, ఆబ్జెక్టివ్స్ ఇవి డెవలప్ చేయాలని పెట్టుకుంటుంది, ఎందుకు డెవలప్ చేయాలని. అండ్ ఎకనామిక్ డెసిషన్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద డైరెక్ట్ ఆర్ ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ టు కంట్రోల్ ద లెవెల్ అండ్ గ్రోత్ ఆఫ్ నేషన్స్ మెయిన్ ఎకనామిక్ వేరియబుల్స్. దేశం యొక్క మెయిన్ ఎకనామిక్ వేరియబుల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది, కోఆర్డినేట్ ఇలా ఉండాలి అని కోఆర్డినేట్ చేస్తుంది. అదేంటంటే ఇన్కమ్, కన్జంప్షన్, ఎంప్లాయ్మెంట్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నీ నేషన్స్ మెయిన్ ఎకనామిక్ వేరియబుల్స్. వీటన్నిటిని కూడా ప్లానింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో an economic plan is simply a set of specific economic targets to be achieved in a given period of time with a stated strategy. సో ఎకనామిక్ ప్లాన్ అంటే సింప్లీ సెట్ ఆఫ్ స్పెసిఫిక్ ఎకనామిక్ టార్గెట్స్, ఒక స్పెసిఫిక్ ప్రత్యేకమైన ఆర్థికపరమైన టార్గెట్స్ అనమాట. టు బి అచీవ్డ్, టార్గెట్స్ అచీవ్ చేయాలి, సాధించాలి ఎప్పటికీ. ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఎ స్టేటెడ్ స్ట్రాటజీ, ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ఉద్దేశంతో మేము చేస్తున్నామని చెప్పి ఒక గివెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఇంత టైంలో నుంచి ఇంత టైంలో చేయాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ ప్లానింగ్. సో ఎకనామిక్ plans may be either comprehensive or partial. A comprehensive or partial and comprehensive ante enti? A comprehensive plan sets targets to cover all major aspects of the economy. So comprehensive plan ante ఏంటంటే covers all major aspect, అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తుంది ఆర్థిక వ్యవస్థలో. వైల్ పార్షియల్ ప్లాన్ మే గో ఫర్ సెట్టింగ్ సచ్ టార్గెట్స్ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎకానమీ. సో పార్షియల్ ప్లాన్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద ఎకానమీ ఆర్థిక వ్యవస్థలోని ఒక పార్ట్ ఆఫ్ థింగ్స్ని సెట్ చేయడానికి పార్షియల్ ప్లాన్ చేస్తారు. దట్ ఈస్ అగ్రికల్చర్. ఇట్ ఈస్ ఒక పార్ట్. అగ్రికల్చర్, వ్యవసాయం అనేది, ఇండస్ట్రీ, పరిశ్రమలో ఒక పార్ట్, పబ్లిక్ సెక్టర్ ఇది ఒక పార్ట్. సో ఒక్కొక్క పార్ట్కి ప్రత్యేకంగా చేసేదాన్ని పార్షియల్ అంటారు. పార్షియల్ ప్లాన్ taken broadly, the planning process itself can be described as an exercise in which the government first chooses social objectives, then sets various targets, economic targets. సో ఈ ప్లానింగ్ గురించి ఆలోచించాలంటే ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఫస్ట్ చూజెస్ సోషల్ ఆబ్జెక్టివ్స్. సో ఫస్ట్ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తుంది గవర్నమెంట్, అండ్ దెన్ సెట్స్ వేరియస్ టార్గెట్స్, ఆ తర్వాత ఎకనామిక్ టార్గెట్స్ గురించి ఆలోచిస్తుంది, అండ్ ఫైనలీ ఆర్గనైజెస్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంప్లిమెంటింగ్, కోఆర్డినేటింగ్ అండ్ మానిటరింగ్ ద డెవలప్మెంట్ ప్లాన్. అండ్ ఫైనల్గా ఒక ఫ్రేమ్వర్క్, ఒక బిల్డప్, ఒక షీట్ అనేది వచ్చేస్తుంది మనకు, బ్లూ ప్రింట్ అనేది దేనికోసం, ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, అది సరిగ్గా జరుగుతుందా లేదా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, మానిటర్ చేయడం కోసం, అంటే ఎలా జరుగుతుందని చూడటం కోసం, ఇంప్లిమెంట్ చేయడం కోసం చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు ఇలా చెయ్యాలి అని చెప్తారు. కొంతమంది వెళ్ళి చేస్తారు, కొంతమంది ఎలా జరుగుతుందో లేదో అని చూస్తారు. సో ఏ ఆర్గనైజేషన్లో అయినా, ఏ ప్లాన్లో అయినా ఉండేది వెళ్ళి ఇలా చెయ్యాలి అని ఒకళ్ళు చెప్తారు, తర్వాత ఇలా వెళ్ళి కొంతమందికి దాన్ని కోఆర్డినేట్ చేయిస్తూ ఉంటారు, కొంతమంది ఎలా చేస్తున్నారని చెక్ చేస్తుంటారు, వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. ది డెవలప్మెంట్ ప్లాన్, మానిటరింగ్ ది డెవలప్మెంట్ ప్లాన్, ఫైనల్గా ఇది అవుతుంది అనమాట. సో వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ షుడ్ బి క్లియర్ to all is that the idea of planning first emerged in its applied form and after studying and surveying the experiences of different countries which followed it.
చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే షుడ్ బి క్లియర్ దట్ ఐడియా ఆఫ్ ప్లానింగ్ ఫస్ట్ ఎమర్జ్డ్ ఇన్ ఇట్స్ అప్లైడ్ ఫామ్. సో ఫస్ట్ అప్లికేషన్, ప్లానింగ్ అనేది ఫస్ట్ అప్లికేషన్లోను ఏంటంటే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్టర్ స్టడీయింగ్ అండ్ సర్వేయింగ్ ద ఎక్స్పీరియన్సెస్. ఏదైనా ఒకటి అమలు చేసిన తర్వాత దాని గురించి చదివి దాని ఎక్స్పీరియన్సెస్ సర్వే చేసుకొని దాని ఎలా ఉంది, ఎలా పనిచేసిందని రకరకాల కంట్రీస్లో చూసుకొని ఎక్స్పర్ట్స్ స్టార్టెడ్ థియరైజింగ్ అబౌట్ ప్లానింగ్. ఆ తర్వాత రాస్తారనమాట థియరీ. ఇక్కడ ఇలా చేశారు ఇలా అయింది, ఇక్కడ ఇలా చేశారు ఇలా అయిందని చెప్పేసి ఒకటి అమలు పరిచిన తర్వాత థియరీ అనేది రాయడం జరుగుతుంది. దస్ ఇన్ కేస్ ఆఫ్ ప్లానింగ్ ద డైరెక్షన్ హ్యాస్ బీన్ ఫ్రమ్ ప్రాక్టీస్ టు థియరీ. సో థియరీ చేసి ప్రాక్టీస్ చేయడం కాదు, ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తారు ఎలా ఉంటుందని, తర్వాత థియరీ అనేది ప్లాన్ చేస్తారు. దిస్ ఈజ్ ద వే ద ఫార్మ్ అండ్ నేచర్ ఆఫ్ ప్లానింగ్ కెప్ట్ చేంజింగ్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఈ విధంగా దీని యొక్క లక్షణాలు, ప్లానింగ్ యొక్క నేచర్ అనేది కంట్రీకి వేరుగా, దేశానికి వేరుగా ఉంటుంది, టైంకి. సో అప్పటి పరిస్థితులను బట్టి కూడా ప్లానింగ్ అనేది చేయొచ్చు. అదే తెచ్చి ఇప్పుడు చేసుకుంటామంటే కుదరదు. As we will see in the following pages, the types of planning itself evolved through time as different countries experimented with it. సో మనం చూస్తాం కాబట్టి టైప్స్ ఆఫ్ ప్లానింగ్ టైప్స్ అనేవి ఎలా ఇవాల్వ్ అయ్యాయి, ఒక టైం నుంచి ఒక టైంకి, ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటే ఎలా మార్చారనేది చూస్తారు అని చెప్తున్నారు. సో యాజ్ పర్ అవర్ వర్కింగ్ డెఫినేషన్ we may see the following about ప్లానింగ్ థింగ్స్ అబౌట్. సో ప్లానింగ్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, మొత్తం అన్నీ చూసిన తర్వాత డెఫినేషన్స్ అన్నీ, ఇట్ ఈస్ అ ప్రాసెస్ విత్ వెల్ డిఫైన్డ్ గోల్స్ అండ్ విత్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనుకున్నాం. ఆ 3 పాయింట్స్ ఇప్పుడు మనకి డిస్క్రిప్షన్ అవుతుంది.